ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపలు పట్టడానికి ఉదయాన్నే 5:30 గంటలు లేచి ప్రయాణమయ్యాను. ఇది 5:30కి. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం చెరువు ఉండేది. ఆ చెరువు తుర్కెంజల్ చెరువు అన్నమాట. చాలా పెద్దది. ముందు ముందు ఉంటది వీడియో. మార్నింగ్ చాలా చలేసింది హైదరాబాద్‌లో. ఇది ఎట్లా ఉందో చూడండి వ్యూ. చాలా బాగుండింది. కాకపోతే చలికి నేను తట్టుకోలేను. ఎట్లానో ఎళ్ళాను. చేపలైతే భలే ఎంజాయ్ చేశాను. నాకు చేపలు పట్టడం అంటే భలే ఇష్టం. గేలాలు కొని అది అన్ని గేలాలు గానీ, వాటికి దారం గానీ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. అవన్నీ తీసుకొనొచ్చి చెరువుకెళ్ళానన్నమాట చేపలు పట్టడానికి. ఎందుకంటే కొన్నా గానీ ఎప్పుడుదో చేపలు తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఏదైనా ఫ్రెష్ చేపలు తింటేనే మంచిది. ఇదంతా చెరువే. ఆ చెట్లున్నది. పార్క్ అది. తుర్కెంజల్ దగ్గర పార్క్ లాగుంటది. జాగింగ్ చేస్తూ ఉంటారు. చెరువు కట్టది. మంచిగా వాకింగ్ అంతా చేసుకుంటూ ఉంటారు. దగ్గరలో వచ్చాము చెరువు దగ్గర. అవతలకెళ్ళాలన్నమాట. యువతల రోడ్‌లో ఉన్నాం. ఇది చెరువు. చాలా పెద్ద చెరువు. ఇదిగో చూడండి. 6 అయింది వచ్చేలేకి. అయినా గాని పొద్దుంది. అదిగో చేపలన్నీ కదులుతూ ఉన్నాయి. అది కదులాడుతా ఉన్నాయి. అంతా పైలట్లున్నాయి. నేను ఆల్రెడీ 6 గంటలకు స్టార్ట్ చేశాను. గంట దాకా ఒకటి కూడా లాగలేదు. ఉదయం అని అసలు లాగట్లా. అదేంటంటే మైదా పిండి తీసుకొచ్చాను. ఆ మైదా పిండి ఏసి అప్పటికి లాగకుండా నేను కూడా నిరాశపడ్డాను. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి అంత గేలాలు కొన్నాను. మొత్తం కొన్నాను. అయినా గాని పడట్లేదని బాధపడ్డాను. చిన్నగా ఒక గంట తర్వాత దానికి ఆకలేసినట్టుంది. లాగింది గేలాలు. చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 లాగాను. ఆ తర్వాత వీడియో పెట్టానన్నమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటది వీడియో గూడా. ఒకటేసారి 3 చేపలు గూడా వచ్చినియి. నా నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అది 3 చేపలు. 3 గేలాలేసున్నాను. 3 చేపలు తగిలింది ఒకేసారి. చూడండి ఫ్రెండ్స్. గంట సేపు వీడియోలో మొత్తం ఫాస్ట్ మోషన్ పెట్టాను. ఏది కట్టింగ్ ఏమి లేదు. లాస్ట్ ఒక దగ్గరేమో ఎళ్ళేటప్పుడు బాయ్ చెప్పలేదనేసి దాన్ని యాడ్ చేశాను కటింగ్ వీడియో. మొత్తం ఫుల్ వీడియో పెట్టి వదిలేసాను స్టాండ్ పెట్టి. నేనొక్కడినే ఎళ్ళాను. అయితే 3 చేపలు ఒకేసారి లాగేళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! అట్లా 3 ఒకేసారి లాగడం. అది ఏం చేశానంటే ఒకటి పడింది గుంజాను. ఒకటి తింటుంది గుంజాను. చిన్న చేప పడింది ఫస్ట్. కొద్దిగా లేట్ చేసేలేకి ఇంకో 2 గాలాలు గూడా తింటున్నది. గుంజేలేకి పట్టుకుంది 3 ఒకేసారి. అదంటే ఎరాటి కట్టాను నేను గేలం. ఎందుకంటే కొద్దిగా టెక్నాలజీ ఉండాలి. మన సైడ్ అంతా మా సైడ్ సముద్రంలో గేలం ఏస్తాం. మా సైడ్ ఒక్కోసారి 6, 7 గూడా లైన్‌గా పెట్టేసి ఏస్తారనమాట. ఒకటి గాని కాపోతే ఒకదాన్నైనా గుంజిద్దని. ఒక గేలాన్ని కాపోతే ఇంకో గేలమైనా గుంజుతదనేసి. ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి గేలాలు కడతారు. ఇక్కడెక్కడ చూడలేదు హైదరాబాద్‌లో. ఇది హైదరాబాద్‌లో ఉన్న చెరువిది. హైదరాబాద్‌లో నేనుండేది ఎల్బీ నగరు. ఎల్బీ నగర్ నుంచి తుర్కెంజల్ చెరువుకెళ్ళి పట్టడం జరిగింది చేప. ఆ ఏరియాలో చెరువులున్నాయి గానీ ఎళ్ళలేదు అటు సైడు. ఇది నేను క్రికెట్ ఆడడానికి ఎళ్తూ చూసాననమాట. ఈ చెరువులో గేలాలు పడతా ఉన్నారేసి. అప్పుడు ఈ మైదా పిండి లాగిద్దో లాగదో అని డౌట్‌గా ఉండింది. ఎర్రలు గూడా ఉన్నాయి గానీ నేను తవ్వలేదు. అదంతా రిస్క్ అంతా దేనికని. ఒక రూ. 20కి మైదా కొనుక్కొని ఆ నీళ్ళతోటే మంచిగా గట్టిగా పాకం చేసుకొని గట్టిగా ముద్దలు పిసికి ఎర్రగేసాను ఆ డబ్బాలో యేసుకొని. 2 గూడా పడింది. ఇది ఒకటే. ఇంకోసారి 2 చేపలు గూడా ఒకటేసారి లాగాను. కొన్ని గేలాలైతే 2 తీసుకెళ్ళాను 3, 3 పెట్టి. 3 ఏమైందంటే ఒక దాంట్లో ఒకే గేలం మిగిలింది. ఎందుకంటే తగులుకుంటా ఉంది కింద. గట్టిగా లాగేలేకి పోతా ఉండింది గేలాలు. దారం చాలా పలసంగుంది ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టింది.
అక్కడ ఉన్నది చిన్నది అది బాతులాగా ఉండింది. బాతు కూడా కాదు. బాతు టైప్‌లో చిన్న చిన్న చేపలుంటే అవి తింటా ఉంటది. ఎట్లో వీడియో తీయడానికి గూడా వస్తదనేసి ఆ విధంగా కొన్నాను. వీడియో తీద్దామన్న పర్పస్సే. నెక్స్ట్ మంతు నేను గోవా, కన్యాకుమారి అదే కన్యాకుమారి అంటే తమిళనాడు, ఇట్లా కేరళకి ఎళ్ళేదుంది టూర్‌కి. అక్కడంతా బీచ్ ఏరియా ఉంది. అక్కడ గూడా ఏసి టైమ్ పాస్‌కి చేపలు గుంజుదాం అక్కడ చేపలు గూడా అనేసి కొన్నాను. చాలా వచ్చినాయి గేలాలు. కనీసం అవే ఒక 100 పైన 100 పైనే ఉంటది గాలాలు. లాస్ట్‌కి ఫోటో తీసి పంపుతాను గేలాలు. ఫస్ట్‌లో పెడతాను స్టార్టింగ్‌లో. ఎన్ని గేలాలున్నాయి ఏందని. ఈ విధంగా గుంజుతానే ఉన్నాను. నాకు మొత్తం 17 చేపలు పడింది. మేముండేది ఇద్దరం కాబట్టి సరిపోద్దిలే అనేసి తీసుకొనెళ్ళిపోయాను. ఎక్కువ కూడా పట్టల. అక్కడక్కడ చిన్న చేపలు కూడా దొరుకుతున్నాయి. అవన్నీ గూడా చిన్న చేపలు దొరికినప్పుడల్లా మళ్ళా లోనకి ఏసేసా చిన్న చేపలు వద్దనేసి. ఆ గాలాలు కట్టే విధానం ఎట్లా అంటే ఫస్ట్ దారం ఉంటది. ఆ దారం దగ్గర ఆ గేలానికి, ఇంకో గేలానికి దానికి దానికి తగులుకోకుండగా కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్టుకోవాలి లైన్‌గా. అది రాయి ఉంటే వెయిట్‌గా ఏమైనా పెట్టాలి. నేనైతే ఆ కొబ్బరి చిప్ప ఒకటుండింది. దాన్నే వెయిట్‌కి కట్టుకొని తిప్పి తిప్పి ఏస్తున్నాను. వెయిట్‌గా ఏమైనా పెట్టుకుంటే బాగుంటదనమాట. దారం టైట్‌గా పట్టుకోవాలి. అది తింటున్నప్పుడు చేతికి తెలుస్తదనమాట. అప్పుడు కొద్దిగా ఒకసారి అట్లా కొడితే తగులుకుంటది. చాలా బాగుంటది దాన్ని పట్టే విధానం. దాని గేలం కట్ అయిపోయినది. తీసి బాగు జేశాను. ప్లాస్టిక్ పైప్ ఒకటి పెట్టాను. వాటర్ పైప్‌ది. ముక్కు పైప్ పెట్టాను. ఈ గంట వీడియో అట్టట చేసి గంట జర్నీ తోటి గంట 20 నిమిషాలయితే మొత్తం చేసి 20 నిమిషాలు పెట్టాను. మరి ఫాస్ట్‌గా పెడితే మరి లాగే విధానం అవన్నీ తెలీదనేసి పెట్టలేదు. 10 నిమిషాలు గూడా పెడదామనుకున్నాను. అయితే క్లారిటీ లేదు. పట్టే విధానం తెలీదు. మీకు తెలిస్తే కొంచెమైనా అవగాహన ఉంటదనేసి అలా పెద్ద వీడియో పెట్టడం జరిగింది. లేకుంటే నేను ఏదైనా మాక్సిమం 6, 7 నిమిషాలు, 10 నిమిషాలే పెట్టేవాడిని. ఎందుకంటే ఎక్కువ మంది చూడరనేసి అలా ఆ విధంగా పెట్టడం జరుగుతుంది. అది చేపలు ఎందుకు లాగట్లేదంటే కిందకెళ్ళి అవి తగులుకుంటుంది. అందుకే అవి లాగట్ల. కేవలం ఒక గంట సేపు లాగానంతే. నాకెట్లా ఒక రూ. 100 సేవ్ అయినట్టే. ఒక కిలో చేప పడింది. తీసుకెళ్ళి కూర వండుకోవడం జరిగింది. మా వైఫ్ చేయడం చేత కాదు. నేనే చిన్నగా కోసి మంచిగా రుద్దేసి ఇచ్చాననమాట. ఇంకో ఫ్రెండ్ ఉంటే అతను కూడా హెల్ప్ చేసాడు నాకు. అతను ఇంకా మంచి ఎక్స్‌పర్ట్ కోసే దాంట్లో. నేను ఒక చేప కోసాను. తర్వాత అతనొచ్చేసి సప్ప కోసిచ్చేసాడు. నేను అతనికి కూర ఏసిచ్చాను. తగులుకుంటా ఉంది కింద. గట్టిగా గుంజితే గాలం ఊడిపోతా ఉంది. ఎయడమే లేటు. గుంజుతానే ఉండింది చేపలైతే. నాకు గంట సేపు కూర దొరికిపోయింది. హమ్మయ్య! అనుకోని చెక్కేసాను.
ఇంతే ఫ్రెండ్స్. చిన్నగా సరిపోద్దులని కూరకి 2 పడింది లాస్ట్‌కి. 2 చిన్నదే. ఇంక దేనికిలే తీసుకుందాంలే అనేసి దాన్ని కూడా తీసుకున్నాను. చిన్నగా సర్దేసుకున్నాను సామాన్లు వెళ్ళడానికి. కూరకు కావాల్సిన చేపలన్నీ కూరకు దొరికింది. 17 చేపలు దొరికినాయి. కూరకు మాకు సరిపోద్దులే అనేసి తీసుకొని వచ్చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు పడతా ఉన్నారు గానీ వాళ్ళకేం దొరకను కూడా దొరకట్లా. నాదైతే అంత లోనకైనా వెళ్తది దారం.